అందరికీ నమస్కారం. మరి రేపు రాబోయే మోందా తుఫాను ముందస్తు హెచ్చరికలుగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. దాంట్లో భాగంగానే తాడేపూడి కాన్స్టిట్యున్సీలో 13 మంది గర్భిణీ స్త్రీలను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇంకో 17 మంది ఈరోజు కూడా జాయిన్ చేస్తాం. వాళ్ళకి వారం రోజుల సమయం ఉంది. అదేవిధంగా రైతులు ఎవరైనా తయారై ఉన్న ధాన్యం ఉంటే అది వర్షానికి దెబ్బతినకుండా ఏదన్నా ఇప్పుడు తెరిపించింది కాబట్టి నిన్న ఈరోజు ఎవరన్నా కోతలు కోసుకున్నా ప్రభుత్వం దాని మద్దతు ధరకు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నిన్న ఒక్కరోజు 135 టన్నులని రైస్ మిల్లర్స్ సహకారంతో తీసుకున్నాం. మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎవరైనా మీరు కోతలు జరుపుకుని కోసి ధాన్యం కనుక మనం ఇవ్వాలనుకుంటే మీ కొనే ఏర్పాటు మేము చేస్తాం. కాబట్టి మీ అందరికీ తెలియజేసే ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చి మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కూడా ముందుగానే ఇవాళ మన కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అయినప్పుడు కూడా ఇవాళ రైతు దగ్గర ధాన్యం ఉంటే తీసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడైనా రెడీగా ఉంటే కోసి మీరు మాకు సంప్రదించండి, లేదా అగ్రికల్చర్ అధికారిని సంప్రదించండి. మీ ధాన్యాన్ని భద్రతగా తీసుకెళ్లే బాధ్యత మాది అని మీకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.